తర్వాత కలిసినప్పుడు కొత్తగా రాజకీయాలకు వచ్చే వాళ్లకు అవకాశం ఇవ్వాలి, మేము సమాధానం చెప్పడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళం అవుతామని నేను కలిసినప్పుడు వైఎస్ఆర్ గారు చెప్పిండ్రు. అందుకే ఈనాటికి శాసనసభలో ఎమ్మెల్యేలు మాట్లాడితే నేను లేచి సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు ఎప్పుడు గుర్తొస్తుంది, మొదటిసారిగా 2009లో శాసనసభలో బడ్జెట్ మీద నేను లేవనెత్తిన అంశాలు రాజశేఖర రెడ్డి గారు వివరించిన తీరు రాజకీయాల పట్ల ఒక నమ్మకం, విశ్వాసం కలిగించింది. అలాంటి రాజకీయాలు రావాలి. ఎవరికైనా అధికారం వస్తే అహంకారం వస్తుంది, అహంకారంతో పాటు ఆలోచనలు మారుతాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మారిన తర్వాత అహంకారం కాదు, ఆలోచనతో ప్రజలు ఏమి ఆశిస్తున్నారో, ప్రతిపక్షాలు ఏమి సూచన చేస్తున్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని పరిపాలన చేయాలని, అంతకంటే ముందు వారు ఉన్న విధానాన్ని మార్చుకున్నాని వారే చెప్పి నాకు కోపం అనే నరం తెగిపోయింది, నేను ప్రజలకు సేవ చేస్తాను రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పినరో, ఈనాటి రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళందరికీ ఇదొక సూచన. ఈ సూచనలతో ముందుకు వెళ్దాం. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు